దాదాపు ఒక 20-25 సినిమాలు ఉండాలి నాతోటి, కానీ అనివార్య కారణాల వల్ల అది కాలేదు. మళ్ళా లేటెస్ట్ వర్షన్ వచ్చినట్టుగా వచ్చేసింది. ఏం మాట్లాడుతుందో విందాం. పిలవగానే వచ్చింది. ఫోన్ చేసిన, మేడం సినిమా తీద్దామా అన్న. ఓకే సార్ అన్నది. కథ అంటే నేను చెప్తా నువ్వు రా అన్న. వచ్చేసింది. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు పద్మ అండి. గట్టిగా. నా పేరు పద్మ. నా నివాసం నస్పూర్ కాలనీలో ఉంటాను. నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఈ సార్ వాళ్ళతో తీశాను, నాకు లగ్గం అయితే లేదు అనే దాంట్లో. ఫస్ట్ సినిమా చిన్న నమస్తే అందరికీ. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం. పేరు వచ్చేసి పేదరికంలో ఉంటే ఆత్మహత్య చేసుకోవాలా? చెప్పండి మీరే. పేదరికంలో ఉన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలనా? ఈ బలమైన ఒక మంచి కథతోటి మీ ముందడికి వచ్చిన దీంట్లో నటించడానికి నా తోటి నటీనటులు వీళ్ళందరూ కూడా నూతన నటీనటులు ఉన్నారు, సీనియర్ నటీనటులు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మన పద్మ మేడము, జగన్ అన్న, పద్మ మేడము, వెంకటేష్ అన్న, పుష్పమ్మ అందరు కూడా మీకు సుపరిచితులే. వాళ్ళు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళే, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈ సినిమాలో చేయడానికి ముందడికి వచ్చారు. నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు చేయడానికి వచ్చాను. సో మేము వెళ్ళి టకటక షూటింగ్ మొదలు పెడతాం. ఈ లోపల ఒక 2 ముచ్చట్లు మా పద్మ మేడము, మా జగన్ అన్న, పద్మ మా వాళ్ళు ఒక 2 ముచ్చట్లు మాట్లాడుతుంటారు. మీరు వినండి వాళ్ళు ఏం మాట్లాడతారు. ఓకేనా? అమ్మ దగ్గర రా తల్లి. ఇటు మాట్లాడే వాళ్ళకు ముగ్గురికి చూపెట్టేదా. గోదర్గంలో ఉన్న పద్మ మేడం మాట్లాడుతుంది. నేను రమ్మని పిలవగానే వస్తానని చెప్పేసి వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మీ ముందట ఉంది. మేడం మాట్లాడుతుంది, వినండి. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. అందులో మా యూట్యూబ్ యాక్టర్లు బాగుండాలి. వావ్, సూపర్. అయితే కాశీపేట స్వామి, మందమరి స్వామి అంటారు. నేను ఒక 3 తీసిన ఇంతకు ముందుకు, ఇది 4వది తీస్తున్నా. నేను హైదరాబాద్కి వెళ్ళేదాన్ని, నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిండు, నేను వచ్చిన. కానీ నా యాక్టింగ్ మీరందరూ చూసి మంచిగా ఉంటే కామెంట్ బాక్స్లో లైకులు కొట్టండి. అందరికీ నమస్తే. అదేవిధంగా మన వెంకటేష్ అన్న. వెంకటేష్, ఇప్పుడు మన షూటింగ్ ప్రారంభం వచ్చినాం కదా, 2 ముచ్చట్లు చెప్పు. నార్లపురం కదా? ఎస్. నా పేరు వెంకటేష్, మందమారి. మాది వచ్చేసి మేము ఇక్కడికి నార్లపురం షూటింగ్ పర్పస్లా పుష్పమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరం టోటల్గా, అమ్మ వాళ్ళది గోదావరి కానీ, జగన్నాథం బాపుది హైదరాబాద్ జనగాం, పద్మ మేడంది వాళ్ళది మంచిర్యాల వచ్చేసి సాగన్న, పుష్పమ్మ అక్కడ ఉంది. అందరం ఇక్కడ లోకల్ నుంచి ఎలక్షన్ ఉన్నాం, 4 లోకల్ వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి ఇక్కడ షార్ట్ ఫిల్మ్ పూర్తి చేయడం. మందమారి చెప్పాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు మన జగన్ అన్న మాట్లాడతాడు. అన్న ఎంతో దూరంకి వెళ్ళి వచ్చిండు మన కోసం, నా కోసం వచ్చిండు, ఈ కాశీపేట స్వామి కోసం వచ్చిండు. జగన్ అన్న 2 ముచ్చట్లు చెప్పు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సరంలోనైనా సరే, ఇక ముందు ఏదైనా అవకతవకలు ఉన్నా, ఇప్పుడు కొడుకులు ఉన్నా లేకున్నా ఒక అల్లుడు ఒక మామను ఎట్లా చూసుకుంటుండు, ముఖ్యమైన టైటిల్ ఇది.
కథ అదే అనారోగ్యం పాలైనప్పుడు మందులు కావచ్చు, భోజన సహాయ సహకారాలు కావచ్చు చేస్తున్న సినిమా తీస్తుండు. దానికి మాకంటే ఎక్కువ మీ అందరి సహకారం ఉండాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం. సంతోషం అన్న జగన్ అన్న. అదేవిధంగా మన పద్మ మేడం కూడా ఇప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఫ్రేమ్ పెట్టమ్మా, వాస్తవానికి దాదాపు ఒక 20-25 సినిమాలు ఉండాలి నాతోటి, కానీ అనివార్య కారణాల వల్ల అది కాలేదు. మళ్ళా లేటెస్ట్ వర్షన్ వచ్చినట్టుగా వచ్చేసింది. ఏం మాట్లాడుతుందో విందాం. పిలవగానే వచ్చింది, ఫోన్ చేసిన, మేడం సినిమా తీద్దామా అన్న. ఓకే సార్ అన్నది. కథ అంటే నేను చెప్తా నువ్వు రా అన్న. వచ్చేసింది. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు పద్మ అండి. గట్టిగా. నా పేరు పద్మ. నా నివాసం నస్పూర్ కాలనీలో ఉంటాను. నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఈ సార్ వాళ్ళతో తీశాను, నాకు లగ్గం అయితే లేదు అనే దాంట్లో చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చిందండి, నాకు తెలిసి ఒక 1 year గ్యాప్ వచ్చింది. సంవత్సరం మేడం? పోయిన సమ్మర్లో సార్, మార్చి వస్తే సమ్మర్ దగ్గరికి వచ్చిన నాకు అంత గుర్తులేదు. ఇక మధ్యలో నేను కాల్ చేయలేదు, సార్కు గుర్తులేదేమో నాకు తెలియదు. కానీ ఈసారి ఇక్కడ ఒక చిన్న అబద్ధం చెప్పిండ్రు. ఆర్టిస్టును ఎందుకు తక్కువ చేయడం అని ఆయన ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. ఎంత గ్యాప్ వచ్చిన తర్వాత నేనే కాల్ చేశాను సార్కి. ఒక 3 రోజుల క్రితం కాల్ చేస్తే 2 daysలలో కథ రెడీ చేసి పిలిచారు. మరి పిలిచారు కరెక్ట్, కానీ పేదరికం, బాగా పేదరికంలో ఉన్న కుటుంబం. పేదలమే మేడం, మనం పేదలమే. ఇప్పుడు పేదరికం కాన్సెప్ట్ తోటి ఎందుకు పిలిచారో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ స్టోరీ చాలా బాగుందండి. ఇలాంటి పాత్ర చేయాలని నేను చాలా కలలు కన్నా. నాకు నచ్చిన పాత్ర. సార్కి నేను చెప్పలేదు కూడా, ఆయన అనుకోకుండా అలా ఇచ్చేశారు. ఈ స్టోరీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఏమంటారు దాన్ని సార్, గుర్తు రావట్లేదు, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. పద్మ గారు థ్యాంక్ యూ. ఇక పుష్ప మేడం పాపం నిజంగా గ్రేట్. ఒక ముచ్చట చెప్తావా? వీళ్ళింటికి వచ్చినాం మేము అందరం. ఇప్పుడు చెప్పు. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు ఇక్కడ. ఎందుకు అంటే సినిమాలు తీయడానికి ఎండ అనక, వాన అనక, ధూప అనక, ఆకలి అనక చాలా కష్టపడుతున్నాం మేము. ఇది నాది 8వ సినిమా. కాసిపేట స్వామి మందమారి యూట్యూబ్ సినిమా. మీకు ముఖ్యమైనది చెప్పేది ఏంటిదంటే, కొడుకులు ఉన్నవాళ్ళు, కోడళ్ళు ఉన్నవాళ్ళు, బిడ్డలు ఉన్నవాళ్ళు, అల్లుళ్ళు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులను చిన్న చూపు చూడకండి. దయచేసి మీరు తిన్న దానిలో వాళ్ళకు బుక్కడి పెట్టండి. ఇదొక్కటి మిమ్మల్ని కోరేది. ఎందుకు అంటే ఈరోజు మనల్ని అన్నది తల్లిదండ్రులే, రేపు మన కొడుకులు కూడా మనల్ని కూడా అట్లే చూస్తారు. కాబట్టి ఎవరైనా కానీ కొడుకులు లేని వాళ్ళు బిడ్డలను, అల్లుళ్ళు కూడా తల్లులాగా చూసుకోండి. మీకు ప్రజలకు చెప్పేది ఇది ఒక్కటే మనవి. ఓకే మేడం, థ్యాంక్ యూ. పెద్ద మనిషి ఏమని చెప్తావని? పెద్ద మనిషి పెట్టు, అమ్మకు పెట్టు. చెప్పే. ఈ స్వామి గారు నాకు ఇప్పుడే ఈ రోజు ఇక్కడ పరిచయం అయిండు. నేను ఇక్కడ ఇస్తా ఆయన పిక్చర్ షూటింగ్ చేస్తుంటే నాకు సంతోషం అనిపించింది. మామూలు వ్యక్తులు, గరీబు వాళ్ళు, వాళ్ళ స్టోరీ, అల్లుళ్ళు, బిడ్డలు, మామ, ఈ విధంగా బాగా చేస్తున్నాడు. దానికి కూడా నేను సహకరించేటట్టు ఆ స్వామి గారు నాకు చెప్పిండు. ఈ 2 మాటల్ని మాట్లాడి మీ ప్రజలందరి దండం మాకు ఆశీర్వదించి మమ్మల్ని సక్సెస్ చేయండి మా స్టోరీని. సంతోషం బాపు, సంతోషం. అమ్మా, మీ నార్లపూర్లో ఇప్పుడు ఈ కాసిపేట స్వామి వచ్చి చేస్తాడు కదా, మీతో కూడా చేయించిండు కదా, మీకేమనిపించింది చెప్పండి? సంతోషంగా ఉంది. హ్యాపీ అనిపించిందా? మళ్ళీ చేద్దాం మన సినిమాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉంటా. రైట్ రైట్. పట్టుకొని చూపెట్టు. చూడండి, చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్, మందమరి. అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్, 2 ఛానళ్ళు ఉన్నాయి. ఆదరించండి. మేము టకటక పోయి షార్ట్స్ తీసుకుంటాం ఇక, ఎందుకంటే ఇప్పుడే కదా ప్రారంభం చేస్తాను. దాదాపు 11:30 అవుతుంది. గిల్లు అవుతామని. నడు 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 బాబు, నడువే. మీరు నేను అత్తపారి, నువ్వు అటువా, నేను అత్తపారి. ఓకే, ఉంటా.